BAR ఫోకస్ ఛానల్ కు స్వాగతం. మా జన విజ్ఞాన వేదిక సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ నెల 30వ తేదీ మేము రిటైర్మెంట్ అవుతున్న సందర్భంలో జన విజ్ఞాన వేదిక వారందరూ కూడా మాకు ఈ రోజు ఈ సన్మానం చేయటం జరిగింది. దానికి వారందరికీ మేము అభినందనలు తెలుపుతున్నాము. అంతేకాకుండా వారు చెప్పిన విధంగానే మేము కూడా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలలో బాగా చురుకుగా ఏ కార్యక్రమం అయినా కాదనకుండా అన్నిట్లో పాల్గొంటామని చెప్పి మాటిస్తూ ఉన్నాము. జన విజ్ఞాన వేదిక సమక్షంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు మమ్మల్ని ఎంతగా గౌరవించి అదేవిధంగా ఈ సభకు వచ్చేసినటువంటి చాలా మంది ఉపాధ్యాయులు సాధారణంగా జన విజ్ఞాన వేదిక మీటింగ్ కు వచ్చేవాళ్ళు కాదు. అటువంటి వాళ్ళు సైన్స్ ని పాపులరైజ్ చేయడానికి ఉపయోగపడతారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జన విజ్ఞాన వేదిక గొప్పతనం వాళ్ళు ఈ రోజు ఇక్కడికి రావడం ద్వారా నా మిత్రులందరికీ అర్థమై ఉంటుందని చెప్పి కొంతమంది మిత్రులకు ముఖ్యంగా నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈనాటి కావలపట్టణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యురాలు కుమారి జి కళ్యాణి గారికి, అదేవిధంగా కావలపట్న కార్యదర్శి మండవ వెంకటరమణయ్య గారికి మా కావలపట్న జన విజ్ఞాన వేదిక కావలపట్న శాఖ తరపున హృదయపూర్వక ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కావలపట్న జన విజ్ఞాన వేదిక కార్యవర్గ సభ్యులందరికీ మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు చలపతిరావు గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు జానకిరామ్ గారికి, సమతా విభాగం మహిళా కార్యదర్శి మేడం గారికి, వివిధ జన విజ్ఞాన వేదిక సేవా సభ్యులందరికీ కూడా మా యొక్క కావలపట్న జన విజ్ఞాన వేదిక తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ ఇందరి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఈ సమావేశ మందిరాన్ని అందించిన పెన్షనర్స్ బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మా యొక్క కావలపట్న జన విజ్ఞాన వేదిక కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతూ జన విజ్ఞాన వేదిక వారు సన్మానం చేశారు నా మిత్రుడు రమణయ్య గారికి. ఆయన ఒక మెరిటోరియస్ స్టూడెంట్, బిఎడ్ కాన్ఫరెన్స్ కాలేజ్ చేశాడు, ఎంఎస్సి యూనివర్సిటీలో ఎంట్రన్స్ రాసి తెచ్చుకున్నాడు సీటు. సబ్జెక్ట్ కూడా మాతో మేము కూడా డిస్కస్ చేయాలంటే కౌంటర్ పార్ట్ ఉండాలనే ఉద్దేశంతోనే మాకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది. చక్కని విషయాలు, లేటెస్ట్ ట్రెండ్స్, సైన్స్ లో హై ఎండ్ ప్రొడక్ట్స్ గురించి మేము డిస్కస్ చేస్తాము. జేమ్స్ వెబ్ కెమెరా కానించి, తర్వాత జీన్ ఎడిటింగ్ కానించి, మెడిసిన్ లో వచ్చేటువంటి మెడికల్ డెవలప్మెంట్స్, ఎక్విప్మెంట్ లో వచ్చేటువంటి మార్పుల గురించి డైలీ వాక్ చేసేటప్పుడు గానీ మాట్లాడుతుంటాము. ఆయన ప్రతిభాశాలి. ఆయన ప్రతిభను గుర్తించి జన విజ్ఞాన వేదిక సన్మానం చేసిన దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. దీనిలో పాల్గొన్న దానికి కూడా నేను సంతోషపడుతున్నాను. కళ్యాణి మేడం గారు కూడా మాకు కొలీగ్. ఆమె గురించి కూడా చాలా కాలం తెలుసు. వీళ్ళిద్దరికి సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జన విజ్ఞాన వేదిక టౌన్ కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జానకిరామ్. నేను జిల్లా జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడిని. ఈరోజు కావలి జన విజ్ఞాన వేదిక శాఖ ఆధ్వర్యంలో మా జన విజ్ఞాన వేదిక కమిటీ సభ్యులైనటువంటి జిల్లా జన విజ్ఞాన వేదిక కమిటీ సభ్యులైనటువంటి కళ్యాణి మేడం, అలాగే మన వెంకటరమణయ్య గారు వారి ఉద్యోగం ఉపాధ్యాయులుగా 36 సంవత్సరాలుగా పనిచేశారు. వారు ఉద్యోగ ధర్మం నిర్వహిస్తూనే సామాజిక స్పృహ కలిగి సామాజిక చైతన్యాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపించే దశలో వాళ్ళు చాలా విరివిగా జన విజ్ఞాన వేదిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ జన విజ్ఞాన వేదిక కార్యక్రమాల్లో, సామాజిక కార్యక్రమాల్లో వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తారని, అలాగే భవిష్యత్తు అంతా వాళ్ళకి ఆయురారోగ్యాలతో వాళ్ళు జీవించాలని చెప్పి ఈ జన విజ్ఞాన వేదిక కావల పట్టణ శాఖ పక్షాన వారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ. నా పేరు ఎంవి చలపతి, జన విజ్ఞాన వేదిక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. మిత్రులారా, ఈరోజు మా నాయకులు అయినటువంటి మా జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు జి కళ్యాణి మేడం గారు, అదేవిధంగా కావల మండల కమిటీ సభ్యులు మండవ వెంకటరమణయ్య గారు ఇవాళ రిటైర్ అయ్యారు. మా సంఘం వీరు చేసిన కృషికి అభినందిస్తూ అభిమాన సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ముఖ్యంగా వీరిద్దరి కృషి శ్లాఘనీయమైంది. ముఖ్యంగా మా జి కళ్యాణి మేడం గారు ఆమె వృత్తిరీత్యా హిందీ భాషోపాధ్యాయులైనప్పటికీ 35 సంవత్సరాలు విశేష సేవలు అందిస్తూనే ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూనే ఆమె జన విజ్ఞాన వేదికలోను, అలాగే కావలి పట్టణంలో అనేక సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చాలా ఎక్కువగా కృషి చేస్తుంది. అలాగే మండవ వెంకటరమణయ్య గారు వారు
వృత్తిరీత్యా భౌతిక శాస్త్రోపాధ్యాయులు. వీరు కేవలం శాస్త్రోపాధ్యాయులే కాక పిల్లలకు చాలా గొప్పగా శాస్త్రీయ దృక్పథాన్ని, సైంటిఫిక్ టెంపర్ని, హేతువాద ఆలోచనాశీలతను పెంపొందించే కృషి అమోఘంగా చేశారు పాఠశాలల్లో. అదే పాఠశాలలకే పరిమితం కాకుండా సమాజంలో కూడా ప్రజలకి శాస్త్ర చైతన్యాన్ని అందించాలని ఆయన చాలా తీవ్రంగా కృషి చేసేవారు. వారిద్దరూ ఇప్పుడు వారి యొక్క ఉద్యోగ ధర్మాన్ని చాలా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూనే అనేక సామాజిక శాస్త్రీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారిని అభినందించేదానికి ఈ కార్యక్రమానికి వచ్చాము. వాళ్ళకి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఉద్యోగానంతర జీవితంలో కూడా వారికి దొరికిన ఈ సమయాన్ని మరలా సామాజిక చైతన్యానికి, శాస్త్రీయ ప్రచారానికి, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేదానికి కృషి చేయాలని కోరుకుంటున్నాము. వారు కూడా అదే పద్ధతిలో సమాజ సేవ చేయాలని ముందుకు రావడం మాకెంతో మా సంస్థకి గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పెన్షన్స్ బిల్డింగ్ నందు మనకి రత్నాల్ లాంటి ఇద్దరు టీచర్స్ రిటైర్డ్ అవుతున్న సందర్భంగా వారికి పూలమాలతోటి, శాలువలతోటి, మొమెంటోలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు ఎంవి చలపతిరావు గారు, అలానే మా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా హాజరయ్యారు. మా గౌరవాధ్యక్షులు బెజవాడ రవికుమార్ గారు, కోవూరు నుంచి మేడం గారు సెక్రటరీ, సమతా సెక్రటరీ, వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. సో మనకి ఎప్పుడో ఒకసారి సర్వీస్లో ఒకసారి వస్తుంది, ఇది మళ్ళా రాదు. ఆ ఒకసారి చేసుకునేది కాబట్టి మనం ఒక వినూత్న ఒక కార్యక్రమం చేయాలి. ఎప్పుడు సైన్స్ ప్రమోటే కాదు, ఈ సైన్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి మా యొక్క జన విజ్ఞాన వేదిక కార్యవర్గ సభ్యులను కూడా కొంతవరకు మనం వారి సేవల్ని గుర్తించి వారికి కూడా గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక వినూత్న కార్యక్రమం మేము మొదలుపెట్టడం స్టార్ట్ చేశాము. దీనికి కూడా అందరూ సహకరించారు. మేడం గారు కానీ, రమణయ్య సార్ కానీ అందరూ కూడా సహకరించారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు చాలా జరుగుతాయి. ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు యూటీఎఫ్ కార్యక్రమాలు, సామాజిక సేవ కార్యక్రమాలు ఇటువంటి కొనసాగించాల్సిందిగా మాకు కోరుకుంటున్నాము. నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ సభ కూడా సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.